అయితే సంసారం, ఎదుటివాడిదైతే వ్యభిచారం, మాదైతే ఆచారం, ఎదుటివాడిదైతే అపచారం, మాదైతే రూపాయి, ఎదుటివాడిదైతే పైసా. ఇది పచ్చ మీడియా తంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చ మీడియాకి జగన్మోహన్ రెడ్డి మీద విద్వేషాన్ని నింపడం, జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత సృష్టించడం తప్ప పచ్చ మీడియా జర్నలిజానికి వేరే పనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిలుపునిచ్చారు వెన్నుపోటు దినమని. అది సూపర్ డూపర్ హిట్ అయింది. మొత్తం రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాలు కూడా ఎక్కడ చూసినా సరే వైసీపీ నాయకులు సైతం ఊహించని స్థాయిలో ప్రజల దగ్గర నుంచి స్పందన వచ్చింది. ప్రజలు అసంతృప్తితోటి రగిలిపోతా ఉన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ పట్టినా వేలాది మందిగా తరలి వచ్చేసి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో, వాగ్దాన భంగం చేసిందో దానిని రోడ్డు మీదకు వచ్చి వ్యక్తీకరించారు ప్రజలంతా కూడా. ఇదే సమయంలో కూటమి నేతలు పిలుపునిచ్చారు. ఇదే రోజున మనం అధికారంలోకి వచ్చాము, ఇదే రోజున ఓట్ల లెక్కింపు జరిగింది, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పీడ విరగడైంది. కాబట్టి మీరందరూ కూడా దీపావళి, సంక్రాంతి కలగలిపి చేసుకోండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి స్పందనే లేదు. ముగ్గులేసినోడు లేడు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టినోడు లేడు, బాణాసంచా కాల్చినోడు లేడు. అరకొరగా ఎక్కడైనా సరే విజయోత్సవాలు చేసినా కానీ 10 పరక జనంతో పరిమితం అయిపోయినాయి. ఎక్కడా లేదు. ఇక వార్తలు రాయటానికి ఏమీ లేవు. ఈ పచ్చ మీడియా వాళ్ళకి వార్తలు రాస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకు అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది అని చెప్పేసి వార్తలు రాయాలి. ఆ వార్తలు మనం రాయలేం కదా, మనకు బాధ కదా. మన పెన్నుల్లో ఉంది ఇంకు కాదు కదా, మన పెన్నుల్లో ఉంది అశుద్ధం కదా. మా అశుద్ధంతో వార్తలు రాసేటప్పుడు నిజాలు రాయలేం కదా, అబద్ధాలే కదా మనం రాసేది. ఈ క్రమంలో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు వచ్చినటువంటి స్పందనని తక్కువ చేయటం కోసం పిలుపిచ్చాడు. సరే, ఏమయ్యాడు? ఆయన ఎక్కడ చేశాడు? ఆయన ఎక్కడన్నా చేశాడా? ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కదా. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కనీసం పులివెందుల్లో కూడా చేయలేదు, పిలుపు మాత్రమే ఇచ్చాడు అని చెప్పేసి కొత్త రాగం అందుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఏదైనా పిలిపించి ఒక కార్యక్రమం కానీ చేస్తే, ఆయన ఇంట్లో కానీ కూర్చుంటే మొత్తం రాష్ట్రం మొత్తాన్ని మానిటరింగ్ చేస్తా ఉన్నాడు. రాష్ట్రం తానే చేస్తే మరి ఇవన్నీ మానిటర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ప్రోగ్రాం సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ప్రోగ్రాంని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కంటికి కునుకు లేకుండా మొత్తం వాచ్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వల్ల ఇంత హిట్ అయిందని చెప్పేసి రాసి ఉండేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి దాన్ని డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపిచ్చాడు కానీ ఆయన ఏమైపోయాడు, ఆయన ఎందుకు పాల్గొనలేదు అని వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం. ఇంతకన్నా చండాలపు వార్తలు, ఇంతకన్నా నీచ నికృష్టపు వార్తలు ఏమన్నా ఉంటాయా? ఏదైతే ప్రజా వ్యతిరేకత పెళ్లిబుకుతా ఉంది, సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైపోయింది అనేటటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ నోటితోనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా రావడానికి గ్యారంటీ ఏంటి అని అమరావతికి సైతం కాంట్రాక్టర్లు రావటం లేదు అని చెప్పి వార్తలు రాస్తూ, అశుద్ధపు వార్తలు రాస్తూ, అసత్యపు వార్తలు రాస్తూ, వీళ్ళు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే ఆయన పిలిపించినటువంటి ఆయన ఎక్కడ కార్యక్రమం చేశాడు? పిలిపించాడు పవన్ కళ్యాణ్ గారు, దీపావళి సంక్రాంతి కలగలిపి చేసుకోండి అని. ఎక్కడికి పోయాడు ఆయన?
ఎక్కడ కళ్ళాపు చల్లాడు ఆయన, ఎక్కడ ముగ్గులేశాడు ఆయన, ఎక్కడ గొబ్బెమ్మలు పెట్టాడు ఆయన, ఆ వార్తలు రాయరే. పిలిపించాడు, కనీసం ఒక చోట కూడా పాల్గొనలేదు పవన్ కళ్యాణ్ అనే వార్త రాయరే ఈ చచ్చు దద్దమ్మలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం మాత్రం వీళ్ళకి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నాడు 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 జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పోయాడు 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 జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయాడు 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 జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా పోయాడు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్కి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు బొబ్బున్నాడు. ఇయ్య వార్తలు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా వార్తలు రాసేదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో 4 రోజులే ఉంటున్నారు, 3 రోజులు బెంగళూరులో ఉంటున్నారు. అధికారం వచ్చి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా హైదరాబాద్కి వారంలో 2 రోజులు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నాడు? ఆ వార్తలు రాసే దమ్ముందా మీకు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు మాత్రమే ఎందుకుంటున్నాడు? 5 రోజులు హైదరాబాద్లో ఎందుకుంటున్నాడు? ఆ వార్తలు రాసే దమ్ముందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు కానీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేసుకోడా? మీ నాయకుడు ఒక్కడే మానిటరింగ్ చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారికే మానిటరింగ్ చేయడం తెలుసా? చంద్రబాబు నాయుడు మాత్రమే నాయకుడా? జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కదా? జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ లేదా? మీదన్న ఫేక్ పార్టీ, ఎన్టీ రామారావు దగ్గర నుంచి తస్కరించినటువంటి పార్టీ వ్యవస్థాపకుడినే వెన్నుపోటు పొడిచి పార్టీ వ్యవస్థాపకుడినే మరణానికి గురయ్యే విధంగా చేసి లొంగ తీసుకున్నటువంటి పార్టీ మీది. వైఎస్ఆర్సీపీ అలాగాదే పేద ప్రజల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, తండ్రి ఆశయాల సాధన కోసం పుట్టినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి ప్రజలను దెబ్బతీయాలని చూస్తే ఆ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని లక్షల కొద్దీ ఇళ్ల పట్టాలిచ్చి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంతగా ఇళ్ల పట్టాలిచ్చి, విద్యారంగంలో సంస్కరణలు చేసి, విద్యార్థులని అమెరికాలోని వైట్ హౌస్కు సైతం పంపించే స్థాయికి విద్యా వ్యవస్థను తీసుకెళ్లి, వైద్య రంగంలో ఇంటికే డాక్టర్ను పంపేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాకుండా ఎలా పోతాడు? మీ వార్తలు మీరు మీ ఇష్టం వచ్చినటువంటి వార్తలు రాసి మీరు డైవర్ట్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే వెన్నుపోటు దినం అనేది మీ యొక్క కూటమి పాలన అంతానికి అంకురార్పణ జరిగిన రోజు అని ప్రజలే నిర్ణయించారు. నమస్తే.